ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరుగుతాయంటే సినీ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు కల్పించనని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటపై పోలీసుల విచారణ కొనసాగుతుందని తెలిపారు. శాసనసభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో అసలేం జరిగిందో ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. ఈ అంశంపై సీఎం స్పందించి ప్రకటన చేశారు. హీరోయిన్లు వచ్చేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంధ్యా థియేటర్కు వచ్చారని, ఒక్కసారి వందల సంఖ్యలో అభిమానులు థియేటర్ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఘటనలో రేవతి చనిపోయారని, తోపులాటలో ఆమె కుమారుడు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని సీఎం వివరించారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయి కుమారుడు చావు బతుకుల్లో ఉన్న 11 రోజుల వరకు హీరో, ప్రొడ్యూసర్ ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడమే తన బాధ్యత అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఒక హీరో, ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు, వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు. అధ్యక్ష, నెలకు 30,000 జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము 12,000 రూపాయలు, 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు, హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు. అధ్యక్ష, ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలేదు.